ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండగా అడ్డుకునేందుకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. గొడవను అదుపు చేసే క్రమంలో మధ్యలో వచ్చిన పోలీసులను గిరిజనులు చితకబాదారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సిఐ కిరణ్ పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండగా అడ్డుకునేందుకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. గొడవను అదుపు చేసే క్రమంలో మధ్యలో వచ్చిన పోలీసులను గిరిజనులు చితకబాదారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సిఐ కిరణ్ పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండగా అడ్డుకునేందుకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అయితే గొడవను అదుపు చేసే క్రమంలో మధ్యలో వచ్చిన పోలీసులను కూడా గిరిజనులు చితకబాదారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సిఐ కిరణ్ పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. రైట్ గదిగంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. రైట్ సంజన, ఏదైతే సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండండి చాంద్రాయనపాలెం అటవీ ప్రాంతంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య అయితే వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. దీన్ని అడ్డుకునేందుకు అటు పోలీసులకు సంబంధించిన వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అటు గిరిజనులు తీవ్రంగా కూడా అటు పోలీసులపై కూడా విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక గిరిజన దాడిలో సత్తుపల్లి సిఐ కిరణ్ అయితే తీవ్రంగా కొట్టారు. అదేవిధంగా ఆయనతో పాటు ఉన్నటువంటి నలుగురు సిబ్బందిని కూడా గాయపరిచిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గత కొంతకాలంగా చాంద్రాయనపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో అటు గొడవలు అయితే జరుగుతున్న విషయం అయితే మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఇటు నేడు బుగ్గపాడు అటు చంద్రాయనపాలెం గ్రామానికి చెందిన గిరిజనుల మధ్య అయితే వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అటవీ ప్రాంతానికి అయితే వెళ్ళగానే ఆ పోలీసులపై అయితే అటు గిరిజనులు కూడా ఒక్కసారిగా దాడికి అయితే పాల్పడ్డారు. ఇక కిరణ్ పై అటు గిరిజనులు కర్రలతో దాడి చేయడంతో అయితే సిఐను కాపాడుకునేందుకు ప్రయత్నించిన మరో నలుగురు సిబ్బందిపై కూడా గిరిజనులు దాడి చేశారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ఉటావుటిన వెంటనే గిరిజనుల దగ్గర నుంచి అయితే అటు హాస్పిటల్ కూడా తరలించారు. అయితే గిరిజనులు తీవ్రంగా గిరిజనుల దాడిలో నుంచి ఈ కష్టం మీద అటు సిఐ తప్పించుకుని అయితే వెంటనే పరారైన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి ఇప్పుడు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర బలగాలను కూడా ప్రత్యేకంగా రప్పించి అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ప్రత్యేకంగా పోలీసులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అటవీ శాఖ సిబ్బంది కూడా అక్కడికి వస్తున్నారు ఇప్పటికే. అయితే అటవీ శాఖ సిబ్బంది మాత్రం గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోడు విషయంలో
ఇద్దరు అంటే రెండు గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనుల మధ్య అయితే ఈ వివాదం జరుగుతుందని చెప్పి చెప్తున్నప్పటికీ ఇటు ఏదైతే సివిల్ పోలీసులు అక్కడికి వెళ్లడంతో అయితే ఈ గొడవకంతా ఇటు వీళ్ళ మీద అయితే దాడి చేశారో ఈ దాడిలో ఇటు సిఐ కిరణ్ కి అయితే తీవ్రంగా గాయాలైనట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే అక్కడికి వచ్చిన అటు సిఐ ఇద్దరిని సర్దుమంచే ప్రయత్నంలో ఒకరిపై అయితే దురుసుగా ప్రవర్తించడంతోనే ఈ వారు దాడి చేశామని చెప్పేసి అయితే అటు గిరిజనులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండగా అడ్డుకునేందుకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అయితే గొడవను అదుపు చేసే క్రమంలో మధ్యలో వచ్చిన పోలీసులను గిరిజనులు చితకబాదారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సిఐ కిరణ్, పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. Saya